ఏపీలో ఎన్ని చర్యలు చేపట్టినా రేషన్ బియ్యం అక్రమ రవాణాకి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. విశాఖ బీచ్ రోడ్లో గల కంటైనర్ టెర్మినల్లో చెక్ పోస్టు కారణంగా బియ్యం మాఫియా రూటు మార్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బియ్యం బదులు నగదు ఇవ్వడమే ఆఖరి పరిష్కారం అన్న అభిప్రాయం బలపడుతోంది. పోర్టుల నుంచి రైస్ బల్క్ ఎగుమతులు పెరిగాయి. విశాఖపట్నం పోర్టు అథారిటీ నుంచి ఆసియా, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు బియ్యం రవాణా పెరిగింది. గతంలో సంవత్సరానికి 6 నుంచి 7 లక్షల టన్నుల వరకు ఎగుమతులు జరిగేవి. కాగా 2024-2025 ఏడాదిలో దాదాపు 10 లక్షల టన్నుల వరకు ఎగుమతులు జరిగాయని సమాచారం. ప్రతి నెల 30,000 టన్నులకు పైగా బియ్యం రవాణా జరుగుతుందని పోర్టు వర్గాల కథనం. గంగవరం పోర్టు నుంచి గత 6 నెలల్లో 10,000 టన్నులకు పైగా బియ్యం ఎగుమతి జరిగినట్లు సమాచారం. వన్ టౌన్ బీచ్ రోడ్డు వద్ద ఉన్న కంటైనర్ టెర్మినల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో బియ్యం మాఫియా రూట్ మార్చక తప్పలేదు. ఇప్పుడు బల్క్ రూపంలో గంగవరం పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలింపు జరగడం తీవ్ర దుమారం రేపుతుంది. మర్రిపలం సివిల్ సప్లై గోడౌన్లలో బియ్యం బస్తాల్లో తరుగు రావడాన్ని వీబీసీ ఆన్ టీవీ వెలుగులోకి తేవడం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన కీలక నేతల అండదండలతో ఓ కార్గో వ్యాపారి గోడౌన్ నుంచి బియ్యం గంగవరం పోర్టుకు చేరుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాక, ఆనందపురం, భీమిలి, పెందుర్తి ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యం పెద్దిపాలెం, చోడవరం తదితర ప్రాంతాల రైస్ మిల్లులకు చేరి అక్కడ నుంచి పోర్టులకు తరలిస్తున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన సివిల్ సప్లై అధికారులు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో బియ్యం విషయంలో ఎలాంటి తనిఖీలు చేయొద్దంటూ అధికార పార్టీకి చెందిన నేతల నుంచి ఆదేశాలు అందుతున్నట్లు సమాచారం. ఇదే అదునుగా పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా తమ చేతివాటం ప్రదర్శిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ వ్యాన్లు రద్దు చేసి డిపోల్లో బియ్యం ఇస్తున్నా సరే అక్రమ రవాణా ఎంచక్కా జరగడం గమనార్హం. కంటైనర్ టెర్మినల్లో నిఘా కట్టుదిట్టం కావడంతో అక్రమార్కులు తమ ఎగుమతులను గంగవరం, వైజాగ్ పోర్టుల వైపు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది కూటమి నేతలే ఈ అక్రమ రవాణాకు ప్రోత్సాహం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే రేషన్ బియ్యంపై నిఘాను ఒకే చోట పరిమితం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదవాడి ఆకలి తీర్చాల్సిన రూపాయి బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని రాజకీయ అండదండ రేషన్ మాఫియా చెలరేగిపోతుంది. నిఘా తక్కువగా ఉన్న గంగవరం, వైజాగ్ పోర్టుల ద్వారా బల్క్ రూపంలో విదేశాలకు బియ్యం తరలిస్తూ కోట్లు గడిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ నుంచి ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు బియ్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ రేషన్ బియ్యం మాఫియాకి ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి మరి. లేదంటే ఇది మనకు 3 భాగాల్లో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి అక్కడ ఏంటంటే బీసీటీ మన శీలానగర్ వద్ద ఒక చెక్ పోస్టు 2 కంటైనర్ స్టేషన్స్ని, 2 సిఎఫ్ఎస్ స్టేషన్స్ని కవర్ చేస్తుంది. ఇంకొకటి మన పెదగంటాడలో ఉన్నటువంటి బీపీఎల్ అన్నటువంటి వాటి దగ్గర కూడా చెక్ పోస్ట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా అధికారులందరూ వాళ్ళు నిత్యము వచ్చేటటువంటి వెహికల్స్ని ప్రాపర్గా వెరిఫై చేసి దాంట్లో ఎటువంటి పీడిఎస్ఎస్ తాలూకు బియ్యం ఉన్నదా లేదా, అవి వచ్చేసి పర్మిట్స్ ప్రాపర్ పేపర్లన్నీ ఉన్నాయా లేదా అని వెరిఫై చేసి వాటిని వచ్చేసి అక్కడ లోపలికి అలౌ చేయడం అన్నది చేస్తున్నారు. అటువంటి ఏదైనా కానీ మాకు స్పెసిఫిక్గా ఒక కంప్లైంట్ ఏదైనా అట్లాంటివి వచ్చిన యెడల మేము వాటిపైన యాక్షన్స్ తీసుకుంటాము. పీడిఎస్ రైస్ కానీ ఎటువంటి డైవర్షన్స్ కనుక నోటీస్ అయితే సుమారుగా మేము 2025లో దగ్గర ఒక లాస్ట్ ఇయర్లో ఒక 126 వరకు కేసులు పెట్టడం జరిగింది. 6A కేసులు. వాటిపై క్రిమినల్ కేసులు కూడా కొన్ని పెట్టామండి. ఒక 40 నుంచి 50 క్రిమినల్ కేసులు కూడా పెట్టాము. అవన్నీ కూడా అవి కోర్టులో ఉన్నాయి. వారిపైన ఈ వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాటిని ఏవైతే పీడిఎస్ రైస్ని ఈ రవాణా చేస్తుంటారో వాటికి సంబంధించినటువంటి ఏవైనా కనుక మా దృష్టికి వచ్చిన యెడల మేము ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. ఇంకోటి కూడా కార్డుదారులు కూడా ఈ బియ్యం అన్నది ఇతరులకు అమ్మకూడదు. వాళ్ళు దాన్ని వాడుకునే విధంగా ప్రభుత్వం అన్ని ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ని కలిగినటువంటి ఆహారం మంచి పోషక విలువలతో కూడినటువంటి పీడిఎస్ రైస్ ఇస్తుంది. కాబట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇతరులకు అమ్మకుండా దాన్ని వాళ్ళ
స్వ ఉపయోగానికి వాళ్ళ పర్సనల్ కన్జ్యూమ్ చేసుకునే విధంగా వాళ్ళు దాన్ని ఉంచుకోవాలి. దాన్ని అమ్మడం అన్నది జరగకూడదు. ఈ రైస్ అన్నది ఎక్కడ మనకు దొరకదు. దాంట్లో ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్లో చాలా కెలరీస్ ఉంటాయి, విటమిన్స్ ప్లస్ వచ్చేసి మినరల్స్, ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఆ విధమైనటువంటి బియ్యాన్ని ఇతరులకు అమ్ముట కానీ కొనుట అన్నది నేరంగా పరిగణించబడుతుంది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ప్రకారము వారిపై తగు చర్యలు తీసుకుంటాము అట్లాంటి డైవర్షన్స్ చేసిన ఎడల.